కంపారిజన్ చేసుకుందాం. సోయా వ్యాక్స్ వర్సెస్ కోకోనట్ వ్యాక్స్. ఇదేమో రెండు ప్లాంట్ బేస్డే. మీకు అర్థమవుతుందా? రెండు ప్లాంట్ బేస్డ్ ప్రోడక్ట్సే. ఇదేమో సోయా బీన్స్ నుండి వస్తుంది, అదేమో కోకోనట్ నుండి తీసుకుంటాం. సేమ్ ఆ మెల్టింగ్, ఆ ఫిల్టరింగ్ అవన్నీ చేయడం, క్యాండిల్స్, వ్యాక్స్ క్యాండిల్స్ అవన్నీ ఇచ్చేయడం అన్నీ సేమ్ ప్రాసెస్సే. దేర్ విల్ బి ఏ నో చేంజ్. బట్ దీనికి అనేది మనం ఫ్లేవర్ని వాటిని మనం యాడ్ చేస్తాం. ఫ్రాగ్రెన్స్ కానీ దేనికైనా మనం సోయా వ్యాక్స్కి మనం యాడ్ చేయాలి. కానీ కోకోనట్ వ్యాక్స్కి మాత్రం న్యాచురల్గానే ఆ ఫ్రాగ్రెన్స్ ఉంటుంది కాబట్టి దేర్ విల్ బి ఏ నో ఎడిషన్ ఆఫ్ ఇట్. జెంటిల్ అరోమా ఆఫ్ కోకోనట్ అనేది హిట్ అయి ఉంటుంది. రెండిటికి సిమిలర్ ప్రాపర్టీస్, మ్యాక్స్ అన్నీ సిమిలర్ ప్రాపర్టీస్. దెర్ విల్ బి ఏ నో చేంజ్ ఇన్ ఇట్. కానీ ఆ ప్రాసెస్ కాకపోతే ఏంటంటే సోయా వ్యాక్స్కి కొంచెం మెల్టింగ్ పాయింట్ అనేది కంపేర్ టు కోకోనట్ వ్యాక్స్కి కొంచెం ఎక్కువ. ఎందుకంటే కోకోనట్ వ్యాక్స్ మెల్టింగ్ పాయింట్ ఈజ్ అదే చాలా త్వరగా లో హీట్లోని ఫాస్ట్గా ఇదైపోతుంది బర్నింగ్. సో కాబట్టి అదొక్కటేను. మిగిలిన అన్నీను సేమ్ కంటైనర్స్, దీంట్లోకి వీటిలోకి వాటిలోకి. అండ్ ఖచ్చితంగా సోయా వ్యాక్స్ అనేది బ్లెండ్ చేయాలని చెప్తున్నాను ఫిల్లింగ్స్లోకి వాటిలోకిను. అది ఐ మీన్ బీ వ్యాక్స్ మనం కానీ రెడీ చేయాలి అని అనుకుంటే సోయా వ్యాక్స్ని ఎలా యాడ్ చేస్తాము, సేమ్ కోకోనట్ వ్యాక్స్ కూడా రెడీ చేయాలనుకున్నప్పుడు అదే వ్యాక్స్ క్యాండిల్ని రెడీ చేయాలనుకున్నప్పుడు కూడా సోయా వ్యాక్స్నైనా యాడ్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ మీకు ఒక్కొక్కసారి ఇంకా లాంగ్ టైప్ ఆఫ్ క్యాండిల్స్ కావాల్సి వచ్చాయి అని అనేసి ఆప్షన్ వచ్చింది అనుకో కోకోనట్ వ్యాక్స్తో